హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ లైన్ మనం కుట్ల కొరకు 12 ఇంచులు పొడవు, కుట్లు లేకి కొద్దిగా నడుము లోజు వచ్చేసి 29 ఇంచులు, ఇంచులో 4వ భాగం తీస్తే 7 వచ్చింది. ఇదే 7 ఇక్కడ పెట్టేస్తుంది. తర్వాత 1 ఇంచు మనం డాట్ కొరకు ఎన్నికల టక్స్ వేస్తాం కదండి, ఆ టక్స్ కొరకు ఇది. తర్వాత 2 ఇంచులు కుట్ల కొరకు, షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, సంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు, ఇలా కలుపుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 9 ఇంచులు, తర్వాత 2 ఇంచులు కుట్ల కొరకు, ఇవి 2 ఇలా కలుపుకోవాలి. ఇవి 2 కూడా ఇలా కలుపుకోవాలి. ఒకటి బావు ఇక్కడ సంక కాడ ఇలా పెట్టుకొని కరువు స్పూన్ పెట్టుకొని ఇలాగా ఇలా రౌండ్ పెట్టుకోవాలి. రెండించులు నెక్, నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ 4.5, నెక్ వెడల్పు వచ్చేసి 2.5 వెడల్పు, ఇలాగా రౌండ్. అదే మనం ఇప్పుడు ఎన్నికలు టక్స్ వేయనిక 1 ఇంచ్ ఇచ్చి పెట్టాం కదా, దాని కొరకు ఇది ఇలాగా డాట్ పెట్టుకోవాలి. తర్వాత రౌండ్ కట్ చేసుకోవాలి. 7 ఇంచులు సంకరం వచ్చేసి 8.5, చేయి లూజ్ వచ్చేసి 5.5, చేయి లూజు 2 ఇంచులు కుట్ల కొరకు. తర్వాత ఇక్కడ ఇలాగా 2 ఇంచులకు, తర్వాత 1 ఇంచ్ ఈడికి, డౌన్ వచ్చేసి 3 ఇంచులు,
ఇలా చూసుకోవాలి 8 తర్వాత ఈ 2 ఇంచుల కాడికి ఇట్లా గీత గీసుకొని తర్వాత 1 ఇంచు కాడికి ఇలా రౌండ్ షేపు వేయాలి. ఇలాగా రౌండ్ చిన్నగా రౌండ్ తిప్పుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వస్తుంది షేప్ మనకు. ఇలాగా చేసుకొని రావాలి. ఇది ఎలా ఉంటే అలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ పొడవు ఎలా చూసుకోవాలంటే ఇలా ఆది జాకెట్ తీసుకొని ఫ్రంట్ పొడవు అనేది చూసుకోవాలి. ఇలా ఈ భుజం కానుంటి ఇలా ఈ టక్స్ కాడికి ఇలా అయినా పట్టుకొని చూడవచ్చు, లేదంటే ఇలానైనా పట్టుకొని చూడవచ్చు. ఇలాగా ఇలా ఫ్రంట్ పొడవు. తర్వాత నెక్కు, ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకోవాలి. ఇది మన కుట్లకు కాబట్టి మనం ఎక్కడ దాకా వదిలిపెట్టుకున్నామో ఈ కింది లైన్ ఉంది కదా, ఈ కింది లైన్ నుండి ఇలా పెట్టుకోవాలి. ఇలాగా రౌండ్, ఇలా రౌండ్ రావాలి చూడండి ఇలాగా. తర్వాత మనము ఇక్కడికి వేసుకున్నాక దీనిపైకి కొద్దిగా తీసేసాక లైన్ డ్రా చేస్తాను చూడండి. ఇక్కడికి ఇలాగా తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ ఉంది కదా అండి, ఈ ఉక్స్ కానుంటి ఈ కాజా పట్టేసాం కదా, ఈ కాజా పట్టి వరకు ఇలాగా పట్టుకోవాలి. ఇక్కడికి వచ్చాక మనకు టక్స్ల కోసం క్రాస్ బిల్ట్ కోసం క్లాత్ కావాలి కదా మనం కుట్ల కోసం, దానికోసం 1 ఇంచు దాన్ని 1 ఇంచు ఇడికి ఇలా. తర్వాత మనకు మెయిన్ ఈ డాట్ కావాలి, మెయిన్ డాట్. దాన్ని ఎలా చూసుకోవాలంటే ఇలా పట్టుకొని ఉక్స్ దగ్గర నుండి ఇలాగా
మెయిన్ డాట్ వచ్చేసి మనకు పెద్ద డాట్ ఉంది కదండి, దాని నుండి ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇలాగా ఇలాగా. తర్వాత ఇక్కడ కూడా మనం పొడవు చూసుకోవాలి కదా, ఆ పొడవు కూడా ఇలాగా ఇలా పట్టుకొని చూసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మనకు ఎగస్ట్రా వచ్చేసింది కదా, ఇక్కడ మనం డాట్ పొడవు వెడల్పు ఎంత తీసుకోవాలో చూపిస్తాను చూడండి. వెడల్పు వచ్చేసి 1 ఇంచు ఇక్కడికి, 1 ఇంచు ఇక్కడికి. ఇవి దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. ఇలాగా ఫ్రంట్ చూసుకోండి, ఇక్కడ నుండి మనం ఇలా లోతు తీసుకోవాలి. ఇలా ఇలా లోతు తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇలాగా లేదు, మనకు లోతు ఇంకా బాగా రౌండ్ రావాలంటే ఇక్కడ నుండి 1.5 వరకు ఇక్కడ పైకి పెట్టేసుకొని ఇక్కడికి కొద్దిగా ఇదిగోండి ఇంత ఇలా దీన్ని ఇలా తిప్పుకుంటే అయిపోతుంది. తర్వాత దీన్ని ఇలా ఇదిగోండి, మనం ఏం మార్చలేదు, ఈడ కొద్దిగా మాత్రం ఇలా మార్చేసుకున్నాం. పొడవు వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇలా. మనం ఇప్పుడు ఎలా ఇది డ్రా చేసుకున్నామో దానిపడి మొత్తం కట్ చేసుకొని రావాలి. 1 నిమిషం సారీ. ఇక్కడ కూడా మనకు కుట్లు ఉక్సుల పట్టి కాజా పట్టి వరకు కొంచెం క్లాత్, ఇక్కడ కొద్దిగా క్లాత్. ఈ క్లాత్ ఎందుకంటే మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి కాడ వేసుకున్నప్పుడు కొంచెం చూసినప్పుడు అది దగ్గరికి అనేది ఉండదన్నమాట, దూరంగా ఉంటుంది. అది ఎలా అంటే చూడండి, ఇలా గ్యాప్ వస్తుంటుంది అన్నమాట. ఇలా గ్యాప్ రాకుండా మనము ఇలా అనేది గ్యాప్ అనేది రాకుండా మనకు ఇక్కడ కొద్దిగా క్లాత్ తీసుకున్నామంటే ఆ గ్యాప్ అనేది మనకు ఉండదు, దగ్గరికి బాగా వస్తుంది. ఇలా తీసుకొని చూపిస్తా చూడండి. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5. ఇలాగా తర్వాత ముందర ఉక్సుల పట్టి కాజా పట్టి కాడ ఇలా చూసుకొని ఇలా మడత పెట్టుకొని ఇలా సగానికి ఇలా చేసుకుంటే మన ఉక్సు పట్టి కాజా పట్టి కాడ కూడా డాట్ వచ్చేస్తుంది. ఆ డాట్ పొడవు వచ్చేసి కూడా 2.5. మూడో డాట్ కావాలంటే ఇదిగోండి ఇలా అయినా వేసుకోవచ్చు. అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ రెండు చూసుకొని కూడా మనం చేసుకోవచ్చు.
లేదు ఈ డాట్తో అస్సలు అవసరం కూడా ఉండదు. మనం ఇవి రెండు కుట్టేసరికి ఈ డాట్ అనేది ఇలా లేసుకొని వచ్చేస్తుందండి. మనకు వెంటనే ఇవి రెండు కుట్టేసామంటే అయిపోయి ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. మనకు రౌండ్ రావాలంటే ఇలా, లేదు కొచ్చగా రావాలన్నప్పుడు ఏం చేయాలా, ఇవి ఇట్లా దగ్గరికి వస్తే కొచ్చగా అనేది వస్తుంది. ఇప్పుడు అనేది ఇది రౌండ్గా వస్తుంది అన్నమాట. దీనిలకు ఇక్కడ టక్స్ మెయిన్ క్లాత్ కట్ చేద్దాం ఇప్పుడు. మనం వెనక సైడ్ తీసుకొని ఇలాగ ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, తర్వాత ఇక్కడ వచ్చేసి 3.5. ఇట్లా ఈ పొడుగు మనము డాట్ పొడుగు ఎంత తీసుకున్నామో అలా 4 ఇంచులు తీసుకొని ఇలాగా 2 ఇంచులు ఇక్కడ దీన్ని ఇలా కలుపుకోవాలి. Like, share and subscribe for more videos.